నమస్తే అండి. గరికపాటి ఆయన అజ్ఞానం పాటి అయిపోయాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి పండితులు ఘనాపాటిగా వ్యవహరించాల్సింది పోయి ఈ అజ్ఞానపాటిగా దాపురించడం మన మనకొక దరిద్రం శని పట్టినట్టుగా ఉన్నట్టుగా భావించవచ్చు. తప్పేం లేదు. ఎందుకంటే గరికపాటి తానేదో 4 పుస్తకాలు చదువుకొని నలుగురు తెలియని ప్రవచనాలు లేదా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికమైన భావాలు ప్రవచనంగా చెప్పుకుంటూ ఏదో కాలం వెళ్లదీసుకోవచ్చు. తప్పేం లేదు. అందుకు అందరూ స్వాగతించాల్సిందే. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఏజీ అంటే వృద్ధాప్యం వలన లేదంటే అహంకారం వలన ఏమో మరి వచ్చిన కీర్తి వల్ల వచ్చినటువంటి అహంకారం వలన కానీ కొన్ని సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు తనకు అవసరం లేని సబ్జెక్టులో ఏలు పెట్టడం అనేది ఈ మధ్యకాలం చాలా చాలా చూసాము. ఇప్పటికే మనకు ఆయన చేసినటువంటి స్త్రీల పట్ల చేసిన వ్యాఖ్యలు, మనవాదాన్ని చెప్పిన విధానాలు చాలాసార్లు వివాదం అయిపోయింది. అంటే మహిళల పట్ల ఆయన చేసిన వాక్యంలో చాలా చాలా కాలం కిందట. ఆ తర్వాత తెలుగు భాష విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి తెలుగు భాష ఉత్సవాలని ఆయన ఏదో అవమానంగా మాట్లాడడం. ఆయన గొప్ప కావచ్చు చంద్రబాబు నాయుడు, కానీ మనకేం గొప్ప కాదు కదా, ఆయన పిలవలేదని చెప్పి నేను రానంటూ ఆయన ఏదో అలిగినట్టు. ఈ తెలంగాణ గడ్డ మీద పెరిగి ఈ తెలంగాణ గడ్డ మీద ఎదిగి ఇంకా ఆంధ్ర పాట పాడుకుంటున్నటువంటి ఈ గరికపాటి తరచూ తెలంగాణ వాదులను అవమానించడం అనేది ఇంకొక ఎత్తు. అయితే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఏలు పెడుతూ అజ్ఞానంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ పిల్లలు అంటే మధ్యాహ్న భోజనం పథకానికి ఇచ్చేటువంటి పథకాన్ని విమర్శిస్తూ స్కూల్ పిల్లలని అవమానకరంగా మాట్లాడాడు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే కావచ్చు, కానీ అది సబ్జెక్టు యూనివర్సల్ సబ్జెక్టు. సో అక్కడ వచ్చిన ప్రాబ్లం. ఎందుకంటే పిల్లలట చదువుకోవడానికి అన్నం పెడితే శోభనం పెళ్లి కొడుకులా తయారవుతారని చెప్పడం ఆయన అజ్ఞానానికి ఇది నిదర్శనం. ఎందుకంటే రోజు రోజు విజ్ఞానం పెరగాల, కానీ ఇట్లా అజ్ఞానంతో అహంకారంతో మాట్లాడడం నిజంగా కూడా చాలా బాధేస్తుంది. ఆయన ఈ గరికపాటి నుంచి మనం మంచి ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఆయన మీద గతంలో ఒక విమర్శ ఉంది, మనందరికి తెలిసిందే. సొంత వదినని పెళ్ళాడాడు అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. అంటే వదినని తల్లితో సమానం చూసేటువంటి మన హైందవులు, అందున రామభక్తులము అట్లాంటి వదిల మీద కన్నేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి ఒక ఆవిడ ఆరోపించడం, దానికి సరి అయినటువంటి ఖండన అయితే రాలేదు కాబట్టి అది నిజమే కావచ్చు అని కూడా మనం భావించవచ్చు. తప్పేం లేదు. సో ఎందుకంటే ఖండించినట్టుగా దాఖలాలు, కానీ అది అబద్ధమని చెప్పి గరికపాటి ఎక్కడ కూడా నిరూపించలేదు కాబట్టి, అట్లా నిరూపించినట్టు వాదన చేయలేదు కాబట్టి ఆ వాదన ఆమె ఇచ్చినట్టు ఆరోపణ వాదనని నమ్మొచ్చు అనేది నా ఉద్దేశం. సో ఇవన్నీ అంటే వదిననే వివాహం ఆడినటువంటి అతని నుంచి జ్ఞాన సంపదమైనటువంటి ప్రవచనాలు కానీ జ్ఞాన సంపదమైనటువంటి సలహాలు ఇస్తారనుకోవడం మన వివేకం అవుతుంది. అందుకే కాబోలు ఇప్పుడు స్కూల్ పిల్లల విషయంలో మధ్యాహ్న భోజనం గుడ్డెడతారా అని చెప్పి ఎడ్డిగా మాట్లాడిన గరికపాటి విధానం చూస్తే చాలా నవ్వు వస్తుంది. వాస్తవాల పరిస్థితులు ఏంటి అంటే మనకు తెలుసు గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చేటువంటి విద్యార్థుల యొక్క ఆర్థిక స్తోమత ఏ విధంగా ఉంది. తల్లి తండ్రి కూలికి వెళితే కానీ జీవనం గడిపినటువంటి కడుపేదరికంలో ఉన్నటువంటి బహుజనులు ఏదైతే సరే ఏ కులంగా అయినా సరే ఎక్కువ శ్రామిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే పొద్దున్నే ఇంత అన్నం తినకో సర్ది కట్టుకోనో భార్యాభర్తలు ఇంటిల రాజులు పొలం పనులకో ఇతనం పనుకో ఏ పనికో వెళితే కానీ వాళ్ళ పూట గడవదు. అట్లాంటి పిల్లలు చదువుకోవాలి అంటే వాళ్ళకి అన్నం పెట్టాలంటే సరి అయినటువంటి వసతులు లేకపోవడాలు, వాళ్ళకి అన్నం పెట్టేటువంటి పాలన లేకపోవడాలు, ఇవన్నీ కూడా వైఫల్యం వల్ల పిల్లలు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, వాళ్ళు వెళ్ళి మళ్ళీ అంటే పిల్లలను కూడా పనికి తీసుకేటువంటి విధానాలు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు. మేధావులు చాలామంది ఉన్నత శ్రేణి ఉన్నటువంటి వాళ్ళ సలహాలు, సూచనలు, కమిషన్లు, నివేదికల ఆధారంగానే వీళ్ళకు పౌష్టికాహార లోపాలు ఉన్నాయని కూడా చెప్పబడం, వీళ్ళని స్కూల్కి రావాలి అంటే ఏవైతే ప్రతిబంధకాలు ఉన్నాయో, స్కూల్లో కంటిన్యూ విద్య చదవాలి అనేది అయితే ఉందో, నిర్బంధ విద్య, ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. అవన్నీ తెలియకుండా అంటే ఖచ్చితంగా చదివించాలి అంటే ఆ చదువుకి ఏదైతే ఆటంకంగా ఉంటున్నాయో వాటిని ప్రతికూలాలని మనం
అనుకూలంగా మార్చుకోవాలనంటే ఇంకిత జ్ఞానం కూడా మనకు కూడా ఉండాలి కదా. అంటే ఇక్కడ సమస్య అంటే ఏంటంటే పిల్లలకు తల్లిదండ్రులకు పనికెళ్తే వాళ్ళకి మధ్యాహ్నానికి అన్నం వసతి ఏర్పాటు చేయడం అనేది ఇబ్బందిగా ఉంది. లేదా వాళ్ళకున్నటువంటి ఫెసిలిటీ ప్రకారం వాళ్ళు పౌష్టికాహార లోపంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలే ఆ పని తీసుకొని ఆ పని ద్వారా పౌష్టికాహారాన్ని పెట్టేటువంటి విధానం ప్రవేశపెడుతూ వాళ్ళకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. ఇది అన్ని పార్టీలు చేస్తూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలోనూ ప్రపంచవ్యాప్తంగా కుడి ఎడమ ఏదో రకంగా ఏదో రూపంలో అమల్లో ఉన్నటువంటి విద్యా ప్రోత్సాహక పథకం ఇది. విద్యార్థులకి అంటే పేద విద్యార్థులని ఆహారానికి దూరంగా ఉండనేయకుండా ఆహారం పెట్టలేకపోవడం అనే కారణం తర్వాత వాళ్ళకి బడి రాకుండా ఉండటానికి కానీ, లేదా ఆ పిల్లలకు అన్నం పెట్టలేని ఆర్థిక స్తోమత కూడా లేని వాళ్ళు కనీసం బడికి పంపిస్తే ఒక పూటైనా తింటారన్నటువంటి చిన్న ఆలోచనతోటి బడికి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఈ భారతదేశంలో 70% మంది పేదరికులు ఉన్న విషయం మీ మహాజ్ఞానానికి గరకపాటికి తెలవదా పాపం? అజ్ఞానంలో ఉన్నాడా? ఈ విధంగా ఇప్పుడు పెట్టే విధానంలో లోపం ఉంటే విమర్శించాలి కానీ పెట్టడాన్నే విమర్శించడం అంటే నిజంగా అజ్ఞానంతో కూడినటువంటి విషయమే. తాను మహామేధావిని అని తనకు తానుగా ఫీల్ అవుతూ ఉంటాడు. స్వయం ప్రకటిత మేధావి అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ విమర్శలైన తర్వాత ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నారు. ఏంటంటే ఆ వీడియోను వక్రీకరించారు. నాయన ప్రభువులారా, భక్తులారా, ఆయన వీడియో కండిషన్స్ ఏంటో మీకు తెలుసా? ప్రవచన కండిషన్స్ ఏం తెలుసా? ఆయన మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడొద్దు. ఆడ చిరంజీవి అయినా మాట్లాడొద్దు. ఈయననే మాట్లాడాలా, ఈయనకే దండం పెట్టాలి, ఈయన తర్వాతనే ఉండాలంటే అహంకార ధోరణి ఏంటో మనందరికి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఒక ప్రవచన చెప్పడానికి ఒక దగ్గరికి రావాలంటే కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ చాలా ఉంటాయి. నిన్న మొన్న అల్లు అర్జున్ విషయంలో మనం విన్నాం కదా, ఏదో కండిషన్స్ ఉంటాయి. డూ ఆర్ నాట్ లిస్టు. అలా గరికపాటి దగ్గర కూడా డూ ఆర్ డూ నాట్ లిస్టులు ఉంటాయి. ఆయన వీడియో తీస్తాడు. అలా చెందిన వ్యక్తి వీడియోలు మాత్రమే తీయాలి. మిగతా ప్రేక్షక లోకం నుంచి ఎవ్వరు కూడా వీడియో ఫోన్ల ద్వారా తీయకూడదు. కండిషన్ అది. ఆయన వ్యక్తులు తీసిన వీడియోని ఆయన ఎడిట్ చేసి ఆయన ప్రమేయంతో మాత్రమే అవుట్పుట్ వెళ్తుంది అన్నప్పుడు మరి వచ్చిన వీడియోలో వక్రీకరణ ఎలా జరుగుతుంది? మీరు వదిలిన వీడియోనే కదా అది. వక్రీకరణ ఎలా అవుతుంది అంటే దొంగతనం ఇంకా డాష్తనం చేసి బొంకుతున్నారా అనేది అర్థం వస్తుంది. సో తప్పు చేసిన వాళ్ళు బొంకడం సహజమే కాబట్టి ఇట్లాంటి బొంకు సమాధానాలు వస్తుంటే ఫక్తు రాజకీయ నాయకుడు మాదిరిగా ఏం చెప్తారు ఫక్తు రాజకీయ నాయకులు? ఇది నేను కాదు, ఏఐ క్రియేటెడ్, ఫోటో మార్ఫింగ్ చేశారని నిజంగా ఖచ్చితంగా కెమెరాల సాక్షిగా దొరికినటువంటి ఈ అశ్లీల వీడియోల రాజకీయ నాయకులు ఏం మాట్లాడారో సాక్షాత్ అలాగే మాట్లాడుతున్నారు. గరకపాటి వీడియో మ్యానిపులేటెడ్ అయింది అని చెప్పేసి మనం ఇది విన్నంగా సిగ్గుపడాలని కూడా సిగ్గు అనిపిస్తలేదు మాకైతే. సరే, అది వ్యక్తిగత విషయం. ఏదున్నా సరే గరికపాటి గారు తమకు తెలిసినటువంటి ఆ పుస్తకాల్లోనో ఆ వేదాల్లోనో ఎక్కడో చదివినటువంటి ఆ 4 పాయింట్లు ఏదో ఏమీ తెలియని వాళ్ళకి వెళ్ళి 4 ప్రవచనాలు చెప్పుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తనకు తానుగా మేధావినిగా ఫీల్ అవుతూ ఇక అవార్డుల గురించి చెప్తే, ఆ భజన గురించి చెప్తే, ఆయనకు వచ్చిన అవార్డుల అర్హతలు ఏంటో చెప్పాలంటే అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. ఆ లోతుల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఆయన అనర్హుడా అవార్డులకు అనేది కూడా పెద్ద సబ్జెక్టే అది. బట్ మనకు అవసరం లేని సబ్జెక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఏదన్నా సరే పిల్లలు విద్యా నిర్బంధ హక్కు అని చెప్పేసి మనకు ఇప్పుడున్నటువంటి రోజుల్లో పాలసీ అది. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి చదువుకోవాల్సిందే. చదువుకోవడం వచ్చిన తర్వాత మధ్యలో స్కూల్ డ్రాపింగ్ కూడా ఉండకుండానికి కూడా అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో ఈ మధ్యాహ్న భోజన పథకం వల్ల మరి ఎవరు శోభనం పెళ్ళికొడుకు అవుతారో మరి మీరు ఎక్కడ చదివారో మాకైతే తెలియదు, మీరు ఎలా చదువుకున్నారో తెలియదు. ఇంకా పోతే ఒకవేళ మధ్యాహ్న భోజన పథకమే లేదనుకుందాం, ఆకలితో వినేవాడు గురువుకి చెప్పే పాఠాలు వినగలుగుతాడా? శ్రద్ధ పెట్టగలుగుతాడా? ఆ సెన్స్ ఏమైనా ఉంటుందని చెప్పగలిగిన సెన్స్ మీకుందా అనేది నా ప్రశ్న. మళ్ళీ స్పష్టంగా అన్నం తినని పేద విద్యార్థులు ఆకలి అవుతుంటే గురువుగారు చెప్పేటువంటి లెసన్స్ వినగలుగుతాడా? మీరేమో తిని శోభన పెళ్లి కొడుకులా మంచమెక్కి కూర్చున్నని చెప్తా ఉన్నారు. ఆ అన్నమే లేకుండా అలమటిస్తున్నటువంటి పేదవాళ్ళని ఇట్లా శోభనం పెళ్లి కొడుకులా పోల్చడం మరి మీ ఏ వేదం ప్రకారం చెప్పిన జ్ఞానమో నాకైతే అర్థం కాలేదు. మొత్తం మీద ఈ గరకపాటి గారు మరొకసారికి మాకు దయచేసి విన్నపం ఏంటంటే,
మీకు తెలిసినటువంటి ఆ 4 పుస్తకాల అధ్యాయం బట్టి ఆ రామాయణ, మహాభారతంలో సంబంధించినటువంటి హేతువాదాన్నో, ఏ వాదమో మీకు తెలిసిన 4 ప్రవచనాలు చెప్పుకోండి. దయచేసి రాజకీయ నాయకుల ప్రసన్నం కోసమో, అవార్డుల కోసమో చేసేటువంటి ఈ ప్రాంతీయ విద్వేషాలు గానీ, ఈ రాజకీయ భజనలు కానీ మానుకుంటే చాలా మంచిదనేది నా ఉద్దేశ్యం.